ఎస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన కెరీర్లో డ్యూయల్ రోల్ పోషించిన సినిమాలను చూసుకుంటే కనుక రెండో మూడో లెక్కెడితే కనుక రెండో మూడో ఉంటాయి. ప్రధానంగా మగధీర అనే సినిమాను చూసుకుంటే అందులో ఆ ద్విపాత్రాభినయం లాగానే రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఫ్లాష్ బ్యాక్ ఒకటి కరెంట్ ఒకటి అన్నట్టుగా ఉంటుంది. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో ఆయన నాయక్ అనే సినిమా చేశారు. అది కరెంట్ ఇష్యూతోనే ఉంటుంది. ఆ సినిమా కూడా ఒక మంచి కమర్షియల్ విజయాన్ని అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవడు సినిమాలో కూడా డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో చరణ్ కనిపించారు. ఆ సినిమా కూడా కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఏంటి అంటే ఈ 3 సినిమాల తర్వాత ఆయన మళ్ళీ డ్యూయల్ రోల్ జోలికి పోకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆయన సినిమాలు చేస్తున్నారు. మధ్యలో కొన్ని సినిమాలు అపజయాలు ఫీల్ అయ్యి మళ్ళీ ఆయన ట్రాక్లోకి వచ్చి మంచి సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చారు. ఈరోజు RRR సినిమా తర్వాత ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగారు. అయితే ఆయన శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న గేమ్ చేంజర్ సినిమాలో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక డ్యూయల్ రోల్ అనేది పోషించబోతూ ఉన్నారు. తండ్రి కొడుకుల పాత్రలో చరణ్ కనిపించబోతున్నారని చెప్పేసి ప్రచారం గట్టిగా జరుగుతుంది. సో అంటే ఒక పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ కథ రైతు పోరాటానికి సంబంధించి, అలాగే కరెంట్ పాలిటిక్స్కి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు ఎలా మారిపోయాయి, రైతు అనేవాళ్ళు లేకపోతే ఏంటి, ప్రపంచం ఏమైపోతుంది, రైతు సమస్యలను రాజకీయాలను మేళవించి ఈ కథను తీసుకొచ్చిన విధానం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఇందులో ఈ సినిమాలో ఒక రైతు నాయకుడిగా, అలాగే IAS ఆఫీసర్గా కూడా చరణ్ కనిపించబోతున్నాడు. ఈ 2 పాత్రల్లో చరణ్ నటన సినిమాకే హైలైట్గా ఉంటుంది అని చెప్పేసి కూడా గేమ్ చేంజర్కి సంబంధించి కొద్ది చూచాయిగా కూడా దీనికి సంబంధించిన ప్రచారం అనేది ఇండస్ట్రీలో నడుస్తుంది. దీంతో పాటు ఈ సినిమా తర్వాత ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే RC16 సినిమాలో కూడా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు చరణ్ అని చెప్పేసి ఒక ప్రచారం ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో ఊపందుకుంది. ఈ సినిమాలో కూడా అంటే మన్యం వీరుడిగా, అంటే ఏదైతే మారుమూల ప్రాంతంలో ఉండే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఉండే ఒక పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడు. అలాగే మోడ్రన్ పాత్రలో కూడా చరణ్ ఉంటాడు. ఈ సినిమాకి సంబంధించి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇందులో ద్విపాత్రాభినయం కూడా పోషించబోతున్నాడు. అది ప్రధానంగా ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కనుక గతంలో రామ్ చరణ్ హీరోగా నటించి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కంప్లీట్గా అప్పటి వరకు ఒక స్టైలిష్ స్టార్ అన్నట్టుగా కూడా ఆయన చాలా స్టైలిష్గా అన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉండేవాడు. అలాంటి రామ్ చరణ్తో తొలిసారి సుకుమార్ ఒక డీగ్లామ్ పాత్రను పోషించి చెవిటివాడిగా చూపించి, అది కూడా కొంచెం గ్రామీణ యువకుడి పాత్ర అయినప్పటికీ కూడా కొంచెం పెక్యులర్గా నేటివిటీకి దగ్గరగా కూడా గ్రామంలో ఉండే యువకులు, పైగా 1980s పీరియాడిక్ మూవీగా తీశారు కాబట్టి సో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చాలా నాటుగా కూడా చూపించడం జరిగింది. అందులో గ్రామీణ గోదావరి యాసలో చరణ్ అదంతా కూడా స్లాంగ్ అంతా కూడా సినిమాకి హైలైట్గా నిలవడం జరిగింది. సో ఇప్పుడు గురువు సుకుమార్ ఎలాగైతే రామ్ చరణ్ మేకోవర్ చేశారో, సో ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించి అదొక స్లాంగ్ను కూడా రామ్ చరణ్తో చెప్పించినట్టుగా మళ్ళీ ఇది ఒక పీరియాడిక్ కొంచెం కాన్సెప్ట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్ర నేపథ్యంలో రామ్ చరణ్తో ఉత్తరాంధ్ర యాసను పలికించే విధంగా కూడా దానికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా బుచ్చిబాబు చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక ద్విపాత్రాభినయంతో పాటు యాస మీద కూడా కంప్లీట్గా చాలా కొత్తగా ఉంటుంది చరణ్ యొక్క క్యారెక్టరైజేషన్, ఆయన పలికే మాటలు కానీ అవన్నీ కూడా సరికొత్తగా చరణ్ను మనం ఈ సినిమాలో చూస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే తన కెరీర్లో ద్విపాత్రాభినయం అనేది పోషించిన ప్రతి సినిమా కూడా కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకున్నాయి, చరణ్కు మంచి పేరు తీసుకొచ్చాయి. సో ఇప్పుడు అదే సక్సెస్ను కంటిన్యూ చేస్తూ కూడా రాబోతున్న 2 సినిమాల విషయంలో కూడా చరణ్కు ఈ 2 సినిమాలు మంచి విజయాలను అందిస్తాయని చెప్పేసి అభిమానులు అయితే ఆశిస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే RRR సినిమా తర్వాత గ్యాప్ అనేది ఎక్కువైపోయింది. ఇమీడియట్గా సినిమా మొదలెట్టినప్పటికీ కూడా గేమ్ చేంజర్ సినిమా విషయంలో అనుకోని ఆటంకాలన్నీ వచ్చి భారతీయుడు ఇండియన్ 2 సినిమా వల్ల కాస్త లేట్ అయినా ఇదంతా కూడా కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఇమీడియట్గా ఈ సినిమాను బ్యాలెన్స్ వర్క్ను పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి అయితే శంకర్ భావిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా జరుగుతూ ఉండగా ఇక యాజ్ ఇట్ ఈజ్ ఆ సినిమాకి సంబంధించి ఎప్పుడు పూర్తవుతుంది ఏంటనేది ప్లానింగ్ చేసుకుంటూ ఉండగానే మరోపక్క RC16కి సంబంధించిన కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే చాలా వరకు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇక దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సినిమా తీస్తున్నారు కాబట్టి అక్కడి లోకల్ టాలెంట్ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా కూడా కాస్త ఆ యాక్టింగ్ టాలెంట్ను గుర్తించే విధంగా కూడా వాటన్నిటికి సంబంధించిన క్లాసెస్ అదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం టీం అందరూ కూడా ఉత్తరాంధ్రలో ఉంటూ కూడా అక్కడ ఎవరైతే సినిమాలో నటించాలి అనుకుంటున్నారో, ఉత్తరాంధ్ర యాస మీద ఎవరికైతే పట్టు ఉందో, తమ పాత్రలు సినిమాలో పాత్రలకు సంబంధించిన ఆర్టిస్టులు ఎవరైతే కరెక్ట్గా సూట్ అవుతారో వాటన్నిటిని కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా టీం నుంచి కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చే అవకాశం ఉంది. చరణ్ ఫ్యాన్స్ మాత్రం
అదే ఇప్పటివరకు కూడా సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు, కేవలం చేస్తున్నారంటే చేస్తున్నారని చెప్పేసి వర్క్ జరుగుతుందని చెప్పేసి వార్తలు వింటూ వచ్చి ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతున్న పట్ల మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీనెస్తో ఉన్నారు. సో ఫర్దర్గా చరణ్ చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూ ఉండటం అనేది వాళ్ళందరినీ చాలా ఆనందంలో ముంచెత్తుంది.